మామిడి మొక్కలు నాటడానికి జూన్ నుండి డిసెంబర్ వరకు అనుకూలమైన సమయం. సంప్రదాయ సాగు విధానంలో మామిడి మొక్కలు నాటితే ఎకరానికి 20 నుంచి 40 మొక్కలకు మించి రావు. కానీ ఇప్పుడు అధిక సాంద్ర పద్ధతిలో మొక్కల మధ్య దూరాన్ని తగ్గించి నాటడం వల్ల ఎకరానికి 160కి పైగా మొక్కలు నాటుకునే అవకాశం ఏర్పడింది. ఈ విధానంలో నాటిన 3వ సంవత్సరం నుంచే రైతులు అధిక దిగుబడిని సాధిస్తున్నారు. ప్రస్తుతం మామిడి మొక్కలు నాటుకునే సమయం. ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రకాలను ఎంచుకుని నాణ్యమైన అంటు మొక్కలను రైతులు ఎంపిక చేసుకోవాలి. అయితే మొక్కలు నాటేటప్పుడు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇప్పుడు తెలుసుకుందాం. మామిడి తోటల సాగు అన్ని రకాల నేలలకు అనుకూలంగా ఉంటాయి. కానీ లోతు ఎక్కువ ఉన్న నేలల్లో వేర్లు విస్తారంగా వ్యాపించి చెట్లు బాగా అభివృద్ధి చెందుతాయి. దీర్ఘకాలం పాటు మంచి ఫలసాయాన్నిస్తాయి. చౌడు, ఉప్పు, సున్నం, నీరు నిలువ ఉండే బరువైన నల్లరేగడి నేలలు మామిడి సాగుకు అనుకూలం కాదు. ఆయా ప్రాంతాలలో మార్కెట్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని మామిడి రకాలను ఎంపిక చేసుకోవాలి. మార్కెట్ డిమాండ్ ఉన్న రకాలను అధిక విస్తీర్ణంలో సాగు చేసి మిగతా రకాలను కూడా కలిపి సాగు చేసుకుంటే రైతు మంచి ఆర్థిక ఫలితాలు సాధించవచ్చు. నాణ్యమైన అంటు మొక్కలను నమ్మకమైన నర్సరీల నుండి ఎంపిక చేసుకోవాలి. మొక్కల వయసు కనీసం 8 నెలలు ఉండాలి. మొక్కలను కొనుగోలు చేసేటప్పుడు వేరుమూలం, సయాను బాగా అతికి ఉన్న మొక్కలను ఎంపిక చేసుకోవాలి. వేరుమూలంపై కొత్త చిగుర్లు లేని మొక్కలను నాటేందుకు ఉపయోగించాలి. సంప్రదాయ పద్ధతిలో మామిడి నాటితే ఎకరానికి 40 మొక్కలు మించి రావు. వీటి నుంచి ఆశించిన దిగుబడి పొందాలంటే 10 సంవత్సరాల సమయం పడుతుంది. అదే అత్యధిక సాంద్ర పద్ధతిలో మొక్కలు నాటుకుంటే ఈ విధానంలో నాటుకున్న మొక్కలకు ఏటా కొమ్మ కత్తిరింపుల ద్వారా మొక్కల ఎత్తును నియంత్రిస్తే మంచి దిగుబడి సాధించే వీలుంది. అసలు మామిడి మొక్కలు నాటుకునే సమయం, యాజమాన్యం గురించి రైతులకు తెలియజేస్తున్నారు తెలంగాణ ఉద్యాన శాఖ అధికారి ఆశీష్. హై డెన్సిటీ ప్లాంటేషన్ చేసుకున్న వాళ్ళు 5 మీటర్లు బై 5 మీటర్లు అంటే 5 గజాలు బై 5 గజాలలో వ్యత్యాసంలో మీరు గుంతలు తీసుకోవచ్చు. లేదా అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్లో వివిధ రకాలు ఉంటాయి. 5/4, 3/2, 3/5 ఈ మధ్య స్పేసింగ్లో మీరు పెట్టుకోవచ్చు. ముఖ్యంగా 5/5 అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్లో మీరు తీసుకున్నట్టయితే 160 మొక్కలు ఎకరానికి పడతాయి. దీంట్లో రైతు 5 గజాలకు 5 గజాలకు గుంతలు తీసుకోవడం జరుగుతుంది. ఈ గుంతలలో ముఖ్యంగా మే నెలలో ఎండాకాలంలో మనము గుంతలు తీసుకోవాలి. ఎటు చూసినా మనం 2 అడుగులు 2 ఫీట్ బై 2 ఫీట్ బై 2 ఫీట్ మనం గుంతలు తీసుకోవాలి. గుంతలు తీసుకున్న తర్వాత 15-20 రోజులకు మనం సూర్యరశ్మి అంటే సోలరైజేషన్ అంటాం. మనం ఆ సోలరైజేషన్ జరిగేటట్టు మనం చూసుకోవాలి. గుంతలు తీసిన తర్వాత మొక్కలు జూన్, జూలై నెలలో మనం నాటుకోవాలి. ఈ నాటుకునే పద్ధతిలో కూడా మనకు 2-3 రకాల జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఫీల్డ్ లెవెల్లో మోర్టాలిటీ చనిపోకుండా, ఈ నర్సరీ మొక్కలు చనిపోకుండా ఉండే ఆస్కారం ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఈ 15-20 డేస్లో మనం తీసుకున్న ఏవైతే గుంతలు ఉన్నాయో ఆ గుంతలను ఫస్ట్ సోలరైజేషన్ ద్వారా 15-20 రోజుల వరకు మనకు చేసినట్టయితే, ఎండలో ఎండబెట్టినట్టయితే దాంట్లో మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చనిపోయే ఆస్కారం ఉంటుంది. సో దీని తర్వాత 3వ వంతు మట్టి తీసిన మట్టిలో మనం 3వ వంతులో మనం ఏం చేయాలంటే పశువుల ఎరువు, ఒక 2 గంపల పశువుల ఎరువు, ఒక 100 grams 50 grams to 100 grams సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఒక 50 grams ఫోల్డాల్ డస్ట్ అంటాము. ఫోల్డాల్ డస్ట్ దొరకని పరిస్థితుల్లో దీనిలో 4-8 గుళికలు, కార్బోఫ్యూరాన్ గుళికలు దొరుకుతాయి, 10G గుళికలు దొరుకుతాయి. ఇవి ఏవన్నా మనం వాడుకోవచ్చు. వాడుకున్న తర్వాత ఈ 3వ వంతు గుంత అనేది మూసుకోవడం జరుగుతుంది. మూసుకున్న తర్వాత నర్సరీలో మేలైన మొక్కలు మనం ఎంచుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మామిడిలో ఈ మధ్య కాలంలో కేసర్ అనేది చాలా ప్రాచుర్యం చెందుతుంది. ఇది ప్రతి సంవత్సరం మనకు దిగుబడిని ఇస్తుంది. కాయ పడిపోకుండా ఉంటుంది. అంటే పెద్ద గాలులకు, ఈ చెడుగొట్టు వానలకు పడిపోకుండా ఉంటుంది. సో దీని ద్వారా రైతులకు పోస్ట్ హార్వెస్ట్ అంటే హార్వెస్ట్ లాసెస్ కాకుండా మనం ఒక 20-30% మనము పూత నిలిచి కాయ వచ్చే ఆస్కారం ఉంటుంది. వేరే వెరైటీస్లలో మనకు హిమాయత్లో షైబెర్రీ అంటాం, అది పూత అనేది తొందరగా పడిపోతుంది, ఈ గాలులకు ఆగదు. సో ఈ రకమైన మొక్కకు దిగుబడి ఎక్కువ వచ్చి రైతులకు ఆదాయం వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ కేసర్ రకాన్ని మనము ప్రమోట్ చేస్తున్నాం. ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ములుగు నుంచి మనం ప్రమోట్ చేస్తున్నాము. మనము ఈ మొక్కలను కరెక్ట్ ఆ ప్యాకెట్లో సమాంతరంగా ఎంత లెవెల్లో ఉంటుందో అంత లెవెల్లో మనం మొక్కలను పెట్టడం జరుగుతుంది. వేళ్ళకు గాలి తగలకుండా మనం కొద్దిగా ప్రెస్ చేసుకోవడం జరుగుతుంది, ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత నీళ్ళు అనేది అదే నిమిషంలో ఇచ్చుకున్నట్టయితే 95% మనకు సర్వైవల్ అనేది ఫీల్డ్ లెవెల్లో ఉండడం జరుగుతుంది.
మొక్క జూన్ నెలలో పెట్టుకున్న తర్వాత 3 నెలలకు ట్రైనింగ్ ప్రూనింగ్ అనే పద్ధతి ఉంటుంది. ఈ ట్రైనింగ్ ప్రూనింగ్ పద్ధతిలో ముఖ్యంగా వచ్చేసరికేమో చెట్టు 3 ఫీట్ అయిన తర్వాత దాంట్లో ఒక టిప్ కట్ చేయాలి. మనం దాంట్లో ఒరల్స్ అంటాం. ఒక స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ అని ఉంటుంది. ముఖ్యంగా సెకండ్ స్టెప్ పైన మనం కట్ చేసుకోవాలి, లేదా థర్డ్ స్టెప్ కింద కట్ చేసుకోవాలి. ఆకులు ఉన్న ప్లేసెస్లో కట్ చేసుకున్నట్టయితే అక్కడ నుండి మనకు 2-3 శాఖలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ ట్రైనింగ్ పద్ధతి అనేది మనం పాటించుకోవాలి. ఈ 2 సంవత్సరాల వ్యవధిలో మనం 6 సార్లు ఈ ట్రైనింగ్ పద్ధతి పాటించినట్టయితే మనకు దగ్గర 273 శాఖలు వస్తాయి. ఈ 273 శాఖల నుంచి ఒక్కొక్క శాఖ నుంచి మనకు ఒక్కొక్క ఫ్లవర్ వచ్చినా కానీ, ఒక్కొక్క పానికల్ వచ్చినా కానీ మనకు ఆల్మోస్ట్ 300 నుంచి 400 కాయలు వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఈ అల్ట్రా హై డెన్సిటీ పద్ధతిలో ఈ రకంగా చేసుకున్నట్టయితే సాధారణ పద్ధతిలో కంటే మనకు ఈ అల్ట్రా హై డెన్సిటీ పద్ధతిలో ఒక 4 గింతలు దిగుబడి వచ్చే ఆస్కారం ఉంటుంది. రైతులు 2వ సంవత్సరానికి 20 కిలోల ఆవు పేడ, అంటే ఒక తట్ట ఆవు పేడ, 100 గ్రాముల యూరియా, 150 గ్రాముల ఫాస్ఫరస్, తర్వాత 50 గ్రాముల మనకు భాస్వరం అనేది ఇచ్చుకోవాల్సి వస్తుంది. ప్రతి నెల జూన్లో ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఫ్రూటింగ్ అయిన తర్వాత అంటే 3వ సంవత్సరము ఇది ప్రతి సంవత్సరము 2 ఇంతలు పెరిగే అవకాశం ఉంది. అంటే 2వ సంవత్సరానికి 200 గ్రాములు, 3వ సంవత్సరానికి 300 గ్రాములు పెంచుకునే అవకాశం ఉంటుంది. దీంట్లో ఈ సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మనం నీళ్ళ ఇద్దడి ఇవ్వాల్సి వస్తుంది. నీళ్ళ ఇద్దడి ఇచ్చినట్టయితే మనకు అక్టోబర్, నవంబర్లో మనకు పూత వదిలే ఆస్కారం ఉంటుంది. సో ఈ జనవరి పిందెలు పట్టిన తర్వాత జనవరి నుండి మనం కొద్దిగా 2 లీటర్లు 3 లీటర్లు వాటర్ ఇచ్చుకున్నట్టయితే ఆ పట్టిన పిందె అనేది నిలకడగా ఉండి కాయ మార్బుల్ దశ నుంచి ఎగ్ దశకు వచ్చి మెచ్యూరిటీ హార్వెస్టింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గాలి దుమారం రాకుండా చెట్టు తోట చుట్టూ మనం విండ్ బ్రేక్స్ పెట్టుకున్నట్టయితే, విండ్ బ్రేక్స్ అనగా ఎత్తైన చెట్లు, ఫారెస్ట్ చెట్లు కానీ ఎత్తైన చెట్లు కానీ పెట్టుకున్నట్టయితే ఈ వడగాళ్ళ వచ్చినప్పుడు వడగాళ్ళ వాన లేదా మనకు గాలి వచ్చినట్టయితే పూత పడిపోకుండా, కాత పడిపోకుండా ఉండే ఆస్కారం ఉంటుంది.